2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రచితమైన పెళ్లి గారు. నమస్తే సిరి మేడం, వెల్కమ్ బ్యాక్ మేడం. అండ్ చాలా మంది ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూడాలి అని, మీ మాటలు వినాలి అని, వాళ్ళకంటూ ఒక మోటివేషన్ కావాలి అని ఎంతో మంది కూడా మీ అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషలీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అంటే, ఇష్టం లేని వ్యక్తి, బట్ అలానే మనం అవాయిడ్ చేయలేం. ఆ పర్సన్ తోటి మనం ట్రావెల్ చేయాలి. అసలు రోజు అదొక నరకంలా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి మేడం? సో బిఫోర్ స్టార్టింగ్ ఇన్ టు ద టాపిక్, థ్యాంక్ యూ సిరి ఫర్ సేయింగ్. నాకు ఆ స్టార్టింగ్ నాకు మళ్ళీ కంబ్యాక్ వచ్చినా కూడా ఆ వర్డ్ చాలా ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. ఓం అంటే ఒక పూజకు ముందు ఎంత శక్తో నా వ్యూవర్స్ నన్ను కోరుకుంటున్నారనే వర్డ్ నువ్వు గుర్తు చేయటం అనేది నాకు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మాట్లాడడానికి, నా వ్యూ పెట్టడానికి అయితే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నన్ను అన్కండిషనల్లీ ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కమింగ్ టు ద పాయింట్, ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. ఎందుకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వర్క్ చేసే దగ్గర కానివ్వండి, జనరల్లీ ఇట్ హ్యాపెన్స్. సో మీరు ఏ కాంటెస్ట్లు అడిగినరో తెలీదు, నేను ఓవరాల్ కాంటెస్ట్ అయితే చెప్తాను. మళ్ళీ మనం పర్టిక్యులర్ జోనర్లో కింద కమెంట్స్ అన్ని పట్టినప్పుడు వాళ్ళు ఏమైనా సిచ్యుయేషన్ వైజ్గా కూడా వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్గా కూడా ఏదైనా మీరు అడిగిన క్వశ్చన్లోనే ఒక భయంకరమైన సత్యం ఉంది. ఏంటి? నాకు నచ్చలేదు ఈ మనిషి అంటే జస్ట్ అవాయిడ్ అని చెప్పడానికి లేకుండా మీరు చెప్పారు, నేను కలిసి కంపల్సరీ ప్రయాణం చేయాల్సి వస్తుంది అనే ఒక ఆబ్లిగేషన్ పెట్టారు. సో పెట్టినప్పుడు ద ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యూ షుడ్ మెంటల్లీ సే దట్ దిస్ పర్సన్ సో అండ్ సో, వైఫ్ అవని, హస్బెండ్ అవని, ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అవని, బాయ్ ఫ్రెండ్ అవని, ఎవరైనా ఈ పర్సన్తో నేను ఎందుకు ట్రావెల్ చేస్తున్నా, రిమెంబర్ దట్ పాయింట్. వర్త్ ఆఫ్ ఆయనను భరించడం, ఆమెను భరించడం, ఏదో ఒకటి వర్త్ బేరీ చేసుకున్నావు, నువ్వు భరించడానికి నువ్వు సమకూర్చుకున్నావు అంటే నేను ఫిక్స్ అయ్యా అంటే అర్థం చాలు, ఇంకా అయిపోయింది. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది మెంటల్లీ డిటాచ్ అవ్వటము. ఎమోషనల్ సెన్సిటివిటీ పెట్టుకొని గనక నువ్వు అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తే రోజు నీకు ఒక కత్తి పొడిచడమే జరుగుతుంది. సో ఎమోషనల్ ఆ సెన్సిటివిటీని తగ్గించి, ఎమోషనల్లీ నేను బర్న్అవుట్ అవ్వకూడదు. రోజు ఏడుస్తున్నావు, రోజు డిసప్పాయింట్ అవుతున్నావు, రోజు ఎంత ఓపిక ఉంటుంది నీకు, రైట్? సో కాబట్టి మెంటల్లీ డిటాచ్ అయ్యావు అనుకో, ఈ పర్సన్తో నాకు ఓన్లీ దీని వల్లనే కనెక్షన్ ఉంది. ఓకే, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఆఫ్ దిస్. మెంటల్లీ సే ఆల్వేస్ వై ఐఎమ్ ఇన్ దిస్ రిలేషన్ అనుకున్నావు అంటే ఎమోషనల్లీ బర్న్ అవ్వటం కానీ అవి నీకు తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే ఎమోషనల్ డిజాస్టర్ ఎప్పుడైతే అవుతుందో నువ్వు పిట్టిగా ఫీల్ అయ్యి నువ్వు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటావు. ఓకే, జీవితంలో ఏ బంధమైనా ఏదైనా నీ ఆ ఒక మనోవ్యాధికి కారణం కాకూడదు. సో కాబట్టికే భరిస్తున్నావు అంటేనే నువ్వు అమేజింగ్ అసలు. సో కాబట్టి ఎమోషనల్లీ కొంచెము బర్న్అవుట్ అవ్వద్దు అంటే మెంటల్ డిటాచ్మెంట్ అలవాటు చేసుకోండి. ఆ డిటాచ్మెంట్ నువ్వు మెంటల్లీ చేసుకున్నావు, ఆ పర్సన్కి తెలియదు కదా, నేను మీద రుద్దుతుంటారు. బౌండరీస్ పెట్టుకోవాలి, ఇది. సో అండ్ ఇప్పుడు బౌండరీస్ నువ్వు పెట్టావు, నీకు మెంటల్లీ ఇప్పుడు నువ్వు డిటాచ్ అయ్యావు, కానీ వాళ్ళు ఒక ప్రవర్తన చేస్తున్నారు, ఒక మాట అంటున్నారు, ఒక బిహేవియర్ చేస్తున్నారు. అది వాళ్ళది నీ చేతిలో ఉందా? లేదు. నీ చేతిలో ఏముంది? నీ రెస్పాన్స్. హౌ యూ రెస్పాండ్, నాట్ రియాక్ట్. దట్ పర్సన్ నెగిటివ్ అని నువ్వు చాలా క్లియర్గా చెప్పావు, అవునా? సో నువ్వు ఏం తీసుకోవాలా, ఏం తీసుకోవద్దు, నీకు ఒక మెంటల్ ప్రిపరేషన్ మేక్స్ యూ వెరీ 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 అంటే ఈజీ చేస్తుంది. ఎలా మేడం అంటే, నేను మీకు ఒక రీసెంట్గా అంటే నేను ఈ బాగోలేకపోవడం వల్ల మా పాప వాళ్ళు బలవంతం చేసి ఒక సినిమా చూపించాను నాకు. ఏంటంటే డానీ అనేదో ఉంది Z5లో, ఒకటి దయ్యాల భూతాలది ఒక మూవీ ఏదో. సో దాంట్లో నాకు ఎంత బాగా నచ్చిందంటే, అంటే లిటరలీ ఒక ఆమెకి పడుకుంటే కళలు వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఈ సీన్ అయిపోయింది, మొత్తం వచ్చేస్తుంది స్టోరీ.
సో ఆమె ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కనిపిస్తాడు, కనిపించి అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఇట్లా ఉండాలని కూడా వస్తుంది. సో అతను నిజంగానే లైవ్లోకి వస్తాడు అన్నట్టు. నాకు అనుకున్న అతనే వచ్చాడు అనుకుంటుంది. దాని తర్వాత అతను ఏదో దయ్యం అని తెలుస్తుంది, అదంతా ఒక స్టోరీ. కట్ చేస్తే ఈమె ఒక స్టెప్, గోస్ట్ ఈజ్ ఆస్కింగ్ సమ్ ఫేవర్ బికాస్ షీ కెన్ డూ ప్రేతాత్మ, ఈమెకు ఆ పవర్ ఉంటుంది. అయితే ఈమెకు ఒక సీన్లో ఏమొస్తుందంటే ఒక మనిషి ఇట్లా అవుతుంది, ఈమె ఒప్పుకుంటుంది ఆ ఫేవర్ చేయడానికి, వాడు గుండా ఈయనను మోసం చేసి చంపేస్తాడు. సో అదంతా గుర్తుంటుంది. అతను ఆ గడ్డం ఉన్న అతను వస్తాడు, ఇట్లా ఒక ఇటుక పెడ్డ పెట్టి కొడతాడు, ఈమె చచ్చిపోతుంది. దిస్ ఈజ్ లైక్ ఓకే, ఆమె ఒప్పుకుంటా అన్నప్పుడల్లా ఆమె కళలో వస్తుంటుంది. సో షీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ కాబట్టి చాలా రోజులు అవాయిడ్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళా హ్యుమానిటీ వస్తుంది, మానవత్వం వస్తుంది. ఆయన చేసేది ఒక ఆర్ఫనేజ్ కోసం, నన్ను మోసం చేసి నన్ను చంపేసి ఆర్ఫనేజ్ చేశాడు కాబట్టి వాడికి ఆర్ఫనేజ్ ఆమెకి నేను మాట ఇచ్చాను అనగానే ఆ సోల్ కోసం ఏమే సరే లెట్ మీ ఫైట్ అని పోతుంది. నిజంగానే అంటే ఇట్లా ఒక మనిషి కనిపిస్తుంది, నిజంగానే ఆమె వెళ్ళినప్పుడు నిజంగానే ఆ మనిషి కనిపిస్తాడు. దెన్ షీ రియలైజెస్ ఇదంతా అవుతుంది. సో ఆమెకి ప్రాక్టికల్గా ఏమైంది, వస్తాడు నన్ను ఇటుక పెట్టి కొడతాడు, నేను పడిపోయి చచ్చిపోతా. ఇది ఏమైంది ఆమెకి ముందు తెలిసిపోయింది. ఈసారి నిజంగానే అతను ఇటుక పెట్టి కొడతాడు, కానీ ఆమెకి తెలుసు కాబట్టి స్మార్ట్గా రియాక్ట్ అయ్యి కింద కొంగుతుంది, ఆ దొంగ దొరికిపోతాడు. అది సో వై డిడ్ ఐ టెల్ ది స్టోరీ? ఇప్పుడు అర్థమైందా? మీకు ఏం అర్థమైంది దీంట్లో? మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కీ. హౌ యూ రెస్పాండ్ దాన్ రియాక్ట్. సో అలా ఒక ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లాగే బౌండరీస్ నువ్వు కొన్ని పెట్టుకుంటావు, నేను వీళ్ళతో ఇలా ఉండాలని, కానీ వాళ్ళు దూకుతుంటారు. బట్ నువ్వు మాత్రం బ్రేక్ చేయొద్దు. నువ్వు ఎంతలో ఉండాలా అంతలో మాట్లాడాలా, ఎక్కువ కన్వర్జేషన్ చేయొద్దు, లేకపోతే చాలా ఎక్కువసార్లు కలవాల్సి వస్తుంది, కొన్ని అవాయిడ్ చేయి. కొన్ని కలవాల్సిన సందర్భాలు ఉంటాయి, మాట్లాడాల్సిన సందర్భాలు ఉంది, అక్కడ అందరు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, జస్ట్ కీప్ క్వైట్. there's no point of putting your point out. So దాని తర్వాత కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. కమ్యూనికేషన్ మినిమైజ్ చెయ్యి, నిల్చెయ్యి, తప్పదు అనుకున్నప్పుడు ఆన్సర్ టు ద పాయింట్. అంటే ఎస్ ఓకే, అంతేగాని మళ్ళా దీని తర్వాత ఏం చేద్దాం, యాక్చువల్లీ బాగుంది కానీ ఆలోచిద్దాం అంటే యు ఆర్ ఎక్స్టెండింగ్ దట్ కన్వర్జేషన్. సో సీ దట్ లైక్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది ఎంత ఒకెత్తు అయితే నువ్వు ఇక్కడ నుంచి ఇంకొకటి పాజిటివ్ గ్రూప్ని నీ చుట్టుపక్కన పెంచుకో. నీకు ఒక బ్యాటరీ ఉంది, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. మైనస్ ఉంది, ప్లస్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గానే లైట్ వెలుగుతుంది. లైఫ్లో ఒక లైట్ రావాలా అంటే ఖచ్చితంగా యూ నీడ్ టు ఇంప్రూవ్ దిస్ పాజిటివ్ స్పిరిట్ పీపుల్ అరౌండ్ యూ. వేర్ నువ్వు పాజిటివ్ స్పిరిట్ అవుతున్నప్పుడు, నువ్వు టైం ఇవ్వనప్పుడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నెగిటివ్ పర్సన్స్ కూడా కూర్చున్నారు, నువ్వేం మాట్లాడట్లేదు, నువ్వేం యాక్టివిటీ చేయట్లేదు, ఆరోగెంట్గా ఆన్సర్, ఇప్పుడు ఏదన్నా అన్నారు నువ్వు ఆరోగెంట్గా అట్లా కూడా చేయదు. యూ నీడ్ టు బీ ఫ్రెండ్లీ విత్ దెమ్. ఎందుకంటే మనం వెళ్ళి కొంచెం పాము మనకు నెగిటివ్ భయం వేస్తుంది, అది పాపం అది ఏం అందుకని మనకు భయం. కానీ అదేం చేస్తుంది, నువ్వు ఏదన్నా అన్నీ అరగంటకి వెళ్ళి ఇట్లా కొట్టడం, అది కుట్టేస్తుంది. అందుకని ఎప్పుడు అలాంటి నెగిటివ్ పీపుల్ తోటి యూ షుడ్ నాట్ ఫైట్, యూ షుడ్ నాట్ కన్ఫ్రంట్. ఏంటి ఇట్లా చేసావు, ఎందుకు ఇట్లా చేసాను కూర్చుంటే జస్ట్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. యూ ఆల్రెడీ డిసైడెడ్ దే ఆర్ నెగిటివ్, వాళ్ళు మారుతారు అని అనుకోవడం నీ భ్రమ. సో యూ ఫిక్స్డ్ ఆఫ్టర్ సో మెనీ అటెంప్ట్స్. కాబట్టి అది మూర్ఖత్వం, మారుతారు అనుకోవడం. నిన్ను నువ్వు ఎలా ట్యూన్ చేసుకోవాలా, నువ్వు ఎలా సెల్ఫ్ గ్రోత్ చేసుకోవాలా అని ఆలోచించి పాజిటివ్ స్పిరిట్ పీపుల్ని పెంచుకొని అప్పుడు యూ ట్రై టు గ్రో అ లాట్. ఎట్లా అంటే సెల్ఫ్ గ్రోత్ ఈజ్ ద కీ. వెన్ యూ రేజ్ యువర్ బార్ యూ కాంట్ హియర్, రైట్? వెన్ నువ్వు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సమ్హౌ ఐఎమ్ రిమైండింగ్ అ ఫ్యూ స్టోరీస్. ఈగిల్ ఉంటుంది కదా, దానిపైన క్రో వచ్చి కూర్చుంటా ఉంటుంది ఎప్పుడు. అయితే కూర్చున్నప్పుడు బరువు అవుతుంది కదా, సో అది ఏం వచ్చి ఇంకా కొడుతుంటది కూడా. సో అది ఏం అనలేదు, పడేయలేదు, ఏం చెయ్యలేదు. అదేం చేస్తుంది తెలుసా, అది ఉంది అని ఇది ఎగరకుండా ఉండదు కదా, ఎగురుతూ ఉంటుంది, ఎగ్రి పైకి వెళ్తుంది. ఎంత పైకి వెళ్తుంది అంటే ఓన్లీ ఈగిల్ కెన్ ఫ్లై దట్ మచ్ హైట్. అక్కడ దాకా ఫ్లై అయినప్పుడు అదే క్రో అంత ఆల్టిట్యూడ్ని తట్టుకోలేదు, అది పడిపోతుంది. దట్ ఈస్ ద వే యూ షుడ్ ఆల్వేస్ లివ్. జస్ట్ గ్రో హై అండ్ హై. దిస్ నాన్ సెన్స్. ఎవరైతే నేను పొడిచి చంపుతున్నా అనుకున్నారో వాళ్ళు జస్ట్ పడిపోతారు. జస్ట్ గ్రో హై. సో సెల్ఫ్ గ్రోత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా కాకుండా
నీవే కొన్నిసార్లు వాళ్ళు పోలేకపోవచ్చు, నువ్వే ఈ మనిషిని నేను వదులుకోలేను, ఫ్రెండ్షిప్ చేశాను కదా, పెళ్లి చేసుకున్నాను కదా, లేకపోతే భరించాలి కదా, లేకపోతే ఏదో ఒకటి దాంతో నువ్వే మనుషుల్ని పోతే ఏదో ఈ బంధం పోతే నాకేమైనా అవుతుంది, లేకపోతే నా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది, లేకపోతే రెస్పెక్ట్ దెబ్బతింటుంది, లేకపోతే సమాజంలో ఏదో అవుతుంది, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక హలో నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ లెట్ గో. ఎవ్రీ1 ఆర్ మెంట్ ఫర్ యూ. నీ లైఫ్లో బస్సు ప్రతి ఒక్కళ్ళు ఎండింగ్ దాకా దిగుతారో, అయ్యో మధ్యలో దిగిపోతున్నారేంటి అని బస్ డ్రైవర్ ఫీల్ అవుతాడా? దిస్ ఈజ్ యువర్ లైఫ్ బస్, ఇస్ యువర్ లైఫ్ బస్. ఫ్యూ విల్ కమ్ గో అండ్ దే విల్ స్టే టిల్ ద ఎండ్. కొంతమంది ఎక్కుతారు, కొంతమంది ఇట్స్ జర్నీ ఆఫ్ లైఫ్. బస్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. కొంతమంది అయితే బయట కిందనే వేవ్ చేస్తారు, బస్ స్టాండ్ల నుంచే చూస్తారు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఇమాజిన్ అబౌట్ లైఫ్. ఇట్స్ ఏ మీకు ఫిలాసఫీ అనిపిస్తుండొచ్చు, బట్ ఇట్ ఈస్ ద అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ యువర్ లైఫ్. సో కాబట్టి యూ డిజర్వ్ అ పీస్ఫుల్ లైఫ్. నేనేమంటాను, సక్సెస్ఫుల్ లైఫ్, మనీ ఎక్కువ ఉన్న లైఫ్ ఈజ్ ఈక్వల్ టు పీస్ లైఫ్. ఏది కోరుకుంటావు నువ్వు? పీస్ఫుల్ లైఫ్. సింపుల్ లాజిక్. సో ఆల్వేస్ try to maintain these distances, you will be saved from the toxic people. డెఫినెట్గా మేడం. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే కొన్ని చోట్ల మనం ట్రావెల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ పీపుల్ అనేది మనం చూస్తుంటాం సందర్భం ఏదైనా కూడా. కానీ ఎస్పెషలీ అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్న సందర్భాల్లో ఎవరైనా కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా మాకు ఇన్ డెప్త్లో మాకు కావాలి మేడం, వాటిని మేము పర్సనల్గా ఫేస్ చేస్తున్నాం కాబట్టి వాటికంటూ మేము మూవ్ అవ్వాలి అంటే దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? దే కెన్ కాల్ ఆన్ స్క్రోలింగ్ నెంబర్ సిరి. రైట్లీ టోల్డ్. ఇప్పుడు నేను మ్యాగ్నానమస్గా చెప్పా, బట్ ప్రతి ఒక్కరికి ఇంకా డీపెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు మేడం, అవాయిడ్ చేయలేదు, మీరు అన్నంత ఈజీ కాదు. వాళ్ళకి ఇప్పుడు నా వీడియో చూడంగానే మనసులో అనిపిస్తుంటుంది, నాకు అట్లా కాదు, ఇట్లా చేస్తారు, నా సిచ్యుయేషన్ వేరు, నేను ఇట్లా. బట్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ లేదంటే అది ప్రాబ్లం కాదు. సో కాబట్టి దే కెన్ హ్యాపీలీ అప్రోచ్ మీ టు గెట్ ద గైడెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.